హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నైబర్హుడ్ వాచ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సైమన్ తన ఒక మెంటల్లీ ఇల్ పర్సన్ అనమాట. అంటే చాలా హెల్యూసినేషన్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత తను ఒక రోజు అనుకోకుండా ఒక యంగ్ ఉమెన్ ని అసాల్ట్ చేసి కిడ్నాప్ చేయడం అయితే చూస్తారనమాట. కాకపోతే ఫేస్ అంతగా కనిపించదు, అది పోలీసులు చెప్తాడు. కానీ తన మెంటల్ హెల్త్ హిస్టరీని చూసుకుని పోలీసులు అయితే అది నమ్మరు భయ్య. దాని తర్వాత సైమన్ తన పక్కనే ఉన్న నైబర్ అయిన జెఫ్రీ అన్న పర్సన్ తో కలిసి ఆ ఉమెన్ కోసం అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, రేపు థియేట్రికల్ రిలీజెస్ అయితే చాలా ఉన్నాయి. సో బిజీ స్కెడ్యూల్ అయితే ఉంటుంది. నైట్ త్రికాళి మూవీ ప్రీమియర్స్ కి అయితే వెళ్తున్నా. సో నైట్ రివ్యూ పెట్టేస్తా. రేపు నుంచి మళ్ళీ మామూలుగా 3-4 మూవీస్ అయితే మాక్సిమం 3 మూవీస్ కి అయితే రివ్యూస్ పెట్టేస్తా. నేను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ కూడా క్లియర్ గా తెలిస్తే లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఓకే, ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ, యావరేజ్ వాచ్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. జాక్ అండ్ జెఫ్రీ, డియాన్ మార్గన్ గారి వీళ్ళిద్దరు పేరు అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ పేసింగ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవన్నీ కూడా మరీ సోది లేకుండా తీసుకెళ్తారనమాట. అండ్ ఎమోషనల్ థీమ్స్ కి అయితే డెప్త్ ఇచ్చారని చెప్పాలి. లైక్ మెంటల్ ఇల్నెస్ గురించి, ఫ్యామిలీ బర్డెన్, ఆ నమ్మకం, ఎమోషనల్ ట్రామా, ఇదంతా కూడా చాలా డీప్ స్టఫ్ అయితే ఉంటుంది. వాటి పరంగా ఎమోషనల్ పరంగా ఓకే అనిపించింది. అక్కడక్కడ సస్పెన్స్ఫుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి, అది కొంచెం పర్లేదు అనిపించింది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ గా మెంటల్ ఇల్నెస్, ఆ బ్లర్ సిచ్యువేషన్, రియాలిటీ ఏది, హెల్యూసినేషన్ ఏది, వీటి చుట్టూ నడిచే ఆ సస్పెన్స్ మూమెంట్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఇంకా మంచి ఎండింగ్ అయితే ఉంటుంది, ఎమోషనల్ పే ఆఫ్, అది కూడా పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ పయ్యా, చాలా ట్విస్ట్లు అయితే మీకు ఫార్మాలిటీకి వేలు అయినా అనిపిస్తాయి. చాలా మూవీస్ లో చూసేసాం అది అంతా కూడా. వీళ్ళు తీసుకున్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో, అమ్మాయిని కిడ్నాప్ చేసిన దాని వెనకున్న కాన్ఫ్లిక్ట్, అదంతా కూడా చాలా మూవీస్ లో చూసాం భయ్యా. కొత్తగా అయితే ఉండదు. అబ్బో దేనికోసం ఎంత చేశారు అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా అన్రియలిస్టిక్ గా అనిపిస్తే, అంత నేచురల్ గా అయితే అనిపించలేదు భయ్యా. డ్రామాటిక్ గా అనిపిస్తాయి అనమాట కొన్ని సీన్స్ కూడా. కొన్ని క్యారెక్టర్స్ తో పాటు టెన్షన్ బిల్డప్ కూడా వీక్ గా ఉంటుంది. అంటే అన్ని సస్పెన్స్ మూమెంట్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఒకటి రెండు అయితే పర్లేదు అనిపించే, ఉన్నాయన్నీ కూడా వీక్ గానే ఉంది. రైటింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మెంటల్ ఇల్నెస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మెయిన్ లీడ్ ది, అది కొంచెం హెల్యూసినేషన్ కి, రియాలిటీకి అటు ఇటు మిక్స్ చేస్తుంటారు అనమాట. దాని వల్ల అంతగా వర్కౌట్ అవ్వదు. కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంటారు. అంత పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వలేదు అనమాట క్యారెక్టర్ ఆర్క్ ఇదంతా కూడా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అది ఓవరాల్ గా అయితే మూవీ యావరేజ్ వాచ్ అనిపించింది. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. స్ట్రాంగ్ వైలెన్స్ ఉంటుంది, ఫిజికల్ అబ్యూస్ సీన్స్ అయితే ఉంటాయి, అండ్ గోర్ సీన్స్ కూడా ఉంటాయి. లాంగ్వేజ్ కూడా ఇబ్బంది పడే లాంగ్వేజ్ అయితే ఉంది భయ్యా. సెక్షువల్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో చూడొద్దని చెప్తా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.